75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సీతక్క నివాళులర్పించారు. అందరికీ న్యాయం, సమానత్వం ప్రసాదించిన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలు మరవలేవని అని అన్నారు. ఇక అంబేద్కర్ ఆశయాలను అందరూ కూడా సదా పాటించాలని అన్నారు సీతక్క. రాజ్యాంగ విలువలను నిలబెట్టడం ప్రతి పౌరుడి యొక్క హక్కులని పరిరక్షించడం అందరి కర్తవ్యమని చెప్పారు సీతక్క. బలమైన ప్రజాస్వామ్యం కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ గ్రంథాలయం సంస్థ చైర్మన్ రవిచంద్ర అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈరోజు భారతీయులందరికీ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు, ఆలోచన, మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు, ఆ బాధలు అనుభవించకూడదనే దాన్ని చట్టబద్ధత అంటే హక్కులను చట్టబద్ధం చేసినటువంటి మహనీయుడు. కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని. కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతీయులందరికీ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా